ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో మాస శివరాత్రి ఏ రోజున వచ్చింది, శివుడి అనుగ్రహం కోసము ఈ రోజున పూజ ఎలా చేయాలి, కోరుకున్న వరుడి కోసము వివాహం జాప్యం అవుతున్న వాళ్ళు ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటాము. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా విశేషమైన పుణ్యఫలము లభిస్తుంది. హిందూ మతంలో మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాస శివరాత్రి రోజున శివుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. నెలవారీ శివరాత్రి రోజున నిర్మలమైన హృదయంతో శివుడిని పూజించే వ్యక్తి కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. జీవితంలో ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. శివుడి అనుగ్రహంతో పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడు. హిందూ పంచాంగం ప్రకారము మాస శివరాత్రి కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటాము. కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ ప్రారంభము 29వ తేదీ నవంబర్ 2024 శుక్రవారం ఉదయం 8:39 ప్రారంభమై 30వ తేదీ నవంబర్ 2024 శనివారం ఉదయం 10:29 మాస శివరాత్రి ముగుస్తుంది. మాస శివరాత్రి 29వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఎందుకంటే శివరాత్రి పూజను రాత్రి సమయంలో చేస్తాం కాబట్టి. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:55 రాహుకాలము ఉదయం 10:51 నుండి మధ్యాహ్నము 12:09 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నము 12:30 వరకు, అశుభ సమయము ఉదయం 9:01 నుండి 9:43 వరకు. శివరాత్రి రోజున శివుడి అనుగ్రహం కోసం ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాము. ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఈ రోజున శివలింగానికి చెరుకు రసము, పంచామృతము, పచ్చి పాలు, గంగాజలము, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం చేయాలి. పూజ సమయంలో శివలింగానికి పూలు, బిల్వపత్రము, ఉమ్మెత్త, భస్మము, చందనము మొదలైనవి సమర్పించాలి. ఈరోజు శివ అనుగ్రహం కోసము అర్గల స్తోత్రము, శివతాండవ స్తోత్రము, శివ పురాణము, శివ అష్టకము, శివ చాలీసాను పఠించాలి. ఈరోజు శివుడికి పాయసము, స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. జమ్మి చెట్టు ముందు సుఖశాంతులు కలగాలని ప్రార్థించాలి. పార్వతీదేవికి పసుపు కుంకుమలు సమర్పించి ఓం సృష్టికర్త మమ వివాహ కురు కురు స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. పేదలకు, ఆపన్నులకు, బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. బిల్వపత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైన. జలంతో అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పించిన శివుడు ప్రసన్నం అవుతాడు. పేదలకు అన్నదానం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించాలి. వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ఈ రోజున ఓం సృష్టికర్త మమ వివాహ కురు కురు స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. శివపార్వతులను పూజించడం వల్ల వివాహ సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్వతీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి కోరుకున్న జీవిత భాగస్వామిని అనుగ్రహించమని ఆమెను ప్రార్థించాలి. మాస శివరాత్రి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే మాస శివరాత్రి రోజున ఈ పరిహారాలను పాటించాలి. మాస శివరాత్రి రోజున ఉపవాసం పాటించడం ద్వారా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు నశించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, ఆవు పాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.